గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. వాయిస్ వినిపిస్తుందమ్మా నాది? ఎస్ సార్. ఓకే. అది వాళ్ళ మన ఫిజిక్స్ ల్యాబ్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ లిక్విడ్ యూజింగ్ హాలో ప్రిజం ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను డెస్క్టాప్లోంచి లాగిన్ అయ్యాను, కానీ నేను మామూలుగా ఇప్పుడు సైన్ అవుట్ అవుతాను. మీరు సైన్ అవుట్ అవ్వకండి, నేను మొబైల్లోంచి లాగిన్ అయ్యి ఆ డెమాన్స్ట్రేషన్ సార్ ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ నేను సైన్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది, కానీ మీరు సైన్ అవుట్ అవ్వకండి. ఓకేనా? మీరు యూ స్టే సైన్డ్ ఇన్. ఓకేనా? నేను ఏం చేస్తానంటే మొబైల్లోంచి లాగిన్ అయ్యి మీకు డెమాన్స్ట్రేషన్ అది చూపిస్తాను. ఓకేనా? అర్థమైందో చెప్పింది? ఓకే ఓకే. మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈ ప్రాక్టికల్ తాలూకు బేసిక్ ట్యాబ్లర్ ఫామ్ ఫార్ములాస్ చెప్తారు, అవి నోట్ చేసుకోండి. అవి నోట్ చేసుకున్న తర్వాత డెమాన్స్ట్రేషన్ చూపిస్తారు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఇంతకుముందు క్లాసులో స్పెక్ట్రోమీటరు దాని థియరీ అది చెప్పాము. ఇప్పుడు స్పెక్ట్రోమీటర్ను ఉపయోగించేసి ఒక లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ విధంగా కనిపెడతారు అనేటువంటి విషయం చూద్దాం. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ పేరు ఏమిటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ లిక్విడ్ యూజింగ్ స్పెక్ట్రోమీటర్. వర్ణపటమాపకాన్ని ఉపయోగించి ఒక ద్రవం యొక్క వక్రీభవన గుణకం కనిపెట్టడం, ఇది ఎయిమ్. తర్వాత యాపరేటస్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఏమేమి తీసుకుంటామంటే ఫండమెంటల్గా స్పెక్ట్రోమీటర్ అనేటువంటిది ఒకదాన్ని తీసుకుంటాం. తర్వాత స్పెక్ట్రోమీటర్ మీద అడ్జస్ట్మెంట్లు అవి చేయడానికి స్పిరిట్ లెవెల్ అనేటువంటిది ఒకటి, తర్వాత రీడింగ్లు అవి చూడడానికి ఐపీసు లేదా లెన్స్ అనేటువంటిది ఒకటి. ఇవి మనం తీసుకునేటువంటి యాపరేటస్. తర్వాత ఫార్ములా విషయానికి వద్దాం. ఫార్ములా మనం దేన్ని కనిపెట్టడానికి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ కనిపెట్టడానికి. బోర్డు మీద ఫార్ములా వేస్తాను. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిది మ్యూ అనేటువంటి లెటర్ చేత సూచిస్తాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ డిఎం బై 2. ఏ లెటర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటిది మళ్ళీ చెప్తాను. బై సైన్ ఏ బై 2. ఇది మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా వక్రీభవన గుణకం మ్యూ అనేటువంటి దాన్ని కనిపెట్టడానికి ఫార్ములా. ఇక్కడ ఏ అనేటువంటిది ఏమిటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ది ప్రిజం, యాంగిల్ ఆఫ్ ది ప్రిజం. తర్వాత డిఎం అనేటువంటిది ఏమిటంటే మినిమం డీవియేషన్ యాంగిల్.
కాబట్టి మనం ఈ ఎక్స్పెరిమెంట్లో యాంగిల్ ఆఫ్ ది ప్రిజం ఏ ఇది కనిపెట్టాలి. తర్వాత మినిమం డీవియేషన్ యాంగిల్ అనేటువంటిది ఇది కనిపెట్టాలి. ఇవి రెండు కనిపెడదాం. ముందు ఒక చిన్న ఫిగర్ వేస్తాను. ఇది ఒక ప్రిజం. దీని 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈక్వలేటరల్ ప్రిజం అనుకోండి, లేదా సమబాహు పట్టకము. ఈ పట్టకం లోపల మీకు ఒకసారి చూపిస్తాను. ఇది సమబాహు పట్టకము. ఈ 3 భుజాలు, ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదేమో ఎత్తు. ఏ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం కనిపెట్టాలనుకుంటున్నామో ఆ లిక్విడ్ని దీని లోపల తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీని మీద చూడండి, ఈ సర్ఫేసు ఈ రెండు సర్ఫేసుల్ని రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అని అంటారు. ఇదేమో బేస్ ఆఫ్ ది ప్రిజం యొక్క బేస్ ఇది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేసు, ఇది ఇంకొక రిఫ్రాక్టింగ్ సర్ఫేసు. దీని మీద కాలిమేటర్ నుంచి, అంటే స్పెక్ట్రోమీటర్ యొక్క కాలిమేటర్ నుండి వచ్చేటువంటి మోనోక్రోమాటిక్ లైట్, ఏకవర్ణ కాంతి కిరణం వచ్చి దీని మీద పతనం అవుతుంది. పతనం అయినప్పుడు ఇక్కడ ఇది వంగుతుంది. ఎటువైపు వంగుతుందంటే, ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకుంటే, ఈ సర్ఫేస్కి మనం ఒక నార్మల్ లైన్ కనుక ఇచ్చినట్లయితే, ఈ నార్మల్ లైన్తో ఇది చేసేటువంటి యాంగిల్ ఐ, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నమాట. ఇది నేరుగా వెళ్ళే పని అయితే ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇదేమో రేరర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం. కాబట్టి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చినప్పుడు రే ఎప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్కి దగ్గరగా వంగుతుంది. కాబట్టి ఇటువైపు వంగుతుంది. తర్వాత ఈ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద వచ్చి ఈ కాంతి కిరణం పడిన తర్వాత ఇక్కడ కూడా మనం ఒక నార్మల్ లైన్ గీద్దాం. దేనికి? ఈ సర్ఫేస్కి నార్మల్ లైన్ గీస్తే ఇప్పుడు వాటర్లో నుంచి ఎయిర్లోకి వస్తుంది. వాటర్లో నుంచి ఎయిర్లోకి రే వచ్చినప్పుడు, అంటే డెన్సర్ టు రేరర్, అప్పుడు అది బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. అంటే మామూలుగా అయితే ఇలా వెళ్ళిపోవాల్సింది ఇదిగో ఇటువైపుకి వంగుతుందన్నమాట. దీన్నేమో ఇన్సిడెంట్ రే అంటారు, దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటారు, దీన్నేమో ఎమర్జెంట్ రే అని అంటారు. ఇప్పుడు ఇన్సిడెంట్ రేకి, ఎమర్జెంట్ రేకి, అంటే బహిర్గత కిరణానికి, ఈ రెండింటికి ఉండేటువంటి మధ్య కోణం ఏదైతే ఉందో ఆ కోణాన్ని డి అని అంటారు. అది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. దీంట్లో మినిమం డీవియేషన్ యాంగిల్ అనేటువంటిది ఒక స్పెషల్ కేసు. మినిమం డీవియేషన్ యాంగిల్లో ఏం చేస్తామంటే, ఈ యాంగిల్ ఐ అనేటువంటిది పెంచుతూ వెళ్తాను. పెంచుతూ వెళ్ళడంటే ఈ ప్రిజంని ఇలా తిప్పుతానమాట. అప్పుడు ఈ నార్మల్కి, ఈ రే ఆఫ్ ఇన్సిడెంట్ రేకి ఉండేటువంటి యాంగిల్ గ్రాడ్యువల్గా పెరుగుతుంటే ఈ డి వాల్యూ ఏమవుతుందంటే తగ్గుతుంది. అంటే ఈ రే ఇటువైపుకి బెండ్ అవుతూ ఉంటుందన్నమాట. బెండ్ అయ్యి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ అది వెనక్కి తిరుగుతుంది. ఎప్పుడైతే వెనక్కి తిరగడం స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఆపి మనం ఏం చేయాల్సి వస్తుందంటే రీడింగ్ తీసుకోవాలి. ఆ వాల్యూ ఎట్లా తీసుకుంటాము అనేటువంటిది ప్రాక్టికల్ మీకు చూపించేటప్పుడు చేస్తాను. తర్వాత ఇలాగా మనం డిఎం అనేటువంటి వాల్యూ కనిపెడతాం. అంటే ప్రిజంని మినిమం డీవియేషన్ పొజిషన్లో పెట్టి ఈ ఎమర్జెంట్ రే యొక్క రీడింగ్ని తీసుకుంటాం. తర్వాత ఈ ప్రిజంని తీసేస్తాం. ప్రిజంని కనుక తీసేస్తే అప్పుడేమైపోతుందంటే, ఇదిగో చూడండి,
రే నేరుగా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రిజం లేదు, ఇందాక ప్రిజం ఉండటం వల్ల వంగింది. ఆ వంగినప్పుడు ఈ డిఎం దగ్గర మనం రీడింగ్ తీసేసాం. ఇక్కడ ఏం పెట్టాము అంటే టెలిస్కోప్ని పెట్టి రీడింగ్ తీసాం. మళ్ళీ డైరెక్ట్గా వెళుతున్నటువంటి రే ప్రిజం తీసేసిన తర్వాత మళ్ళీ దీనికి ఎదురుగా మళ్ళీ మనం టెలిస్కోప్ని బట్టి మళ్ళీ రీడింగ్ తీస్తాం. ఇదేదో R1 రీడింగ్ అనుకోండి, ఇదేదో R2 రీడింగ్ అనుకోండి. ఈ రీడింగ్కి ఈ రీడింగ్కి మధ్య ఉండేటువంటి యాంగిల్ తీసుకున్నట్లయితే అదేమవుతుంది, డిఎం అవుతుంది. ఇలాగా ఒకసారి మనం డిఎం విలువని చేస్తాం. తర్వాత పట్టికలు నేను వేసి చూపిస్తాను, మీరు కూడా వెదురుగాని. రెండోసారి ఏం చేస్తామంటే ఈసారి రిఫ్రాక్షన్ కాకుండా చూడండి, కాలిమీటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి రేస్ని దేని మీద పడేటట్లు చేస్తారంటే ప్రిజం యొక్క వర్టెక్స్ మీద పడేటట్లు చేయండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ప్రిజంని ఎలా పెట్టాను, ఇదిగో చూడండి, బేస్ ఎలా ఉన్నది, ఇది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేసు, ఇది ఇంకొక రిఫ్రాక్టింగ్ సర్ఫేసు. ఇప్పుడు రేసు ఈ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద ఇటు పడట్లేదు, ఇలా వర్టెక్స్ మీద పడుతున్నాయి. ఈ వర్టెక్స్ మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ కాంతి కిరణము ఇటువైపుకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాకేమో రిఫ్రాక్షన్ జరిగింది, ఇప్పుడేమో రిఫ్లెక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఇటు పడినటువంటి కాంతి కిరణం ఇటువైపుకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇటువైపు మనం టెలిస్కోప్ను ఉంచుతాం. మళ్ళీ ఇప్పుడు రీడింగ్ చేయండి, దీన్ని R3 అనండి. తర్వాత ఇదే టెలిస్కోప్ను మళ్ళీ ఈ పొజిషన్కి తీసుకురండి, తీసుకొచ్చేసి ఇక్కడ ఉండేటువంటి రీడింగ్ మళ్ళీ తీయండి. ఇది R4 అనుకోండి. ఈ R3కి R4కి ఈ రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే R3 డిఫరెన్స్ R4 ఇది తీసుకున్నట్లయితే ఇది దేనికి సమానం అవుతుందంటే 2Aకి సమానం అవుతుంది. ఆ 2A సమానం అయితే దాన్ని బై 2 కనుక చేసుకున్నట్లయితే అది దేనికి సమానం అవుతుందంటే A అనేటువంటి దానికి సమానం. అలాగా ఈ ఎక్స్పెరిమెంట్ని మనం 2 భాగాలుగా చేస్తాం. మొదటి భాగం ఏమో మినిమమ్ డీవియేషన్ యాంగిల్ కనిపెట్టడానికి, రెండవ భాగం ఏమో యాంగిల్ ఆఫ్ ది ప్రిజం కనిపెట్టడానికి మనం చేస్తాం. తర్వాత ఈ రెండింటికి కూడా కామన్గా ఉండేటువంటి టేబుల్ ఒకటి వేస్తాను. ఈ టేబుల్కి వెళ్ళే ముందు స్పెక్ట్రోమీటర్లో ఎట్లాంటి స్కేల్ తీసుకుంటాము అనేటువంటి విషయం చూడండి. స్పెక్ట్రోమీటర్లో ఇక్కడ టెలిస్కోప్ని ఇలా వృత్తాకారంగా తిప్పడానికి వీలవుతుంది. ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అందువల్ల మనం తీసుకునేటువంటి స్కేల్ కూడా సర్క్యులర్ స్కేల్ని తీసుకుంటాం. సర్క్యులర్ స్కేల్ అనడంతో అది దేంట్లో ఉంటుంది, డిగ్రీల్లో ఉంటుంది. ఇప్పుడు సెంటర్ పాయింట్ తీసుకున్నట్లయితే ఈ సెంటర్ చుట్టూ ఒక చుట్టూ తిరిగి రావడానికి 360 డిగ్రీలు ఉంటుంది. ఇది 0 అనుకోవచ్చు లేదా 360 డిగ్రీలు అనుకోవచ్చు. దీనికి ఫైట్ ఆపోజిట్లో ఇక్కడ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత దీంట్లో 2 వెర్నియర్ స్కేళ్ళు కూడా ఉంటాయి. ఆ వెర్నియర్ స్కేళ్లలో ఒకదాన్నేమో V1 అనుకోండి, ఇంకొక దాన్నేమో V2 అనుకోండి. ఇప్పుడు ఈ మెయిన్ స్కేల్ ఉంటుంది, మెయిన్ స్కేల్ ఏమో 360 డిగ్రీస్ ఉంటుంది. వెర్నియర్ మీద 30 గీతలు ఉంటాయి. దీని లీస్ట్ కౌంట్ గురించి ముందు మాట్లాడదాం. జనరల్గా లీస్ట్ కౌంట్కి మనం వేసేటువంటి ఫార్ములా ఏమిటంటే లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 MSD, 1 మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ బై number of vernier scale divisions. 1 main scale division value by number of vernier scale divisions. దాంట్లో ఒక మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1/2 డిగ్రీ ఉంటుంది, 0.5 డిగ్రీ.
ఈ 0.5 డిగ్రీ అంటే దాన్ని 60 మామూలుగా 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. కాబట్టి హాఫ్ డిగ్రీ ఎంత అవుతుందంటే 30 మినిట్స్. మినిట్ని మనం ఒక గీత చేత పైన అట్లా ఉండేటట్టుగా సూచిస్తాం. బై వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎంత ఉంటాయంటే 30 ఉంటాయి. అది మళ్ళీ మీకు అక్కడ స్కేల్ చూపించినప్పుడు ఈ 30 నిమిషాలు లేదా 30 మినిట్స్ బై 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్. కాబట్టి దీంట్లో లీస్ట్ కౌంట్ అనేటువంటిది మినిట్స్లో ఉంటుంది. తర్వాత స్కేల్ దేంట్లో ఉంటుందంటే డిగ్రీస్లోను మినిట్స్లోను కూడా ఉంటుంది. హాఫ్ డిగ్రీ అనేటువంటిది 30 మినిట్స్కి సమానం అవుతుంది. తర్వాత లీస్ట్ కౌంట్ అయిపోయిన తర్వాత ట్యాబులర్ ఫాము అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది. అంటే యాంగిల్ ఏ కనిపెట్టేటప్పుడు కానీ బియ్యం కనిపెట్టేటప్పుడు కానీ ఒకే రకంగా ఉంటుంది టేబుల్. ఈ టేబుల్ చూడండి, సీరియల్ నంబర్. ఇక్కడ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనిపెట్టేటప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటామని చెప్పాం కాబట్టి ఇక్కడ కలర్ అనేటువంటి ప్రసక్తి లేదు, ఒకే ఒక రంగు ఉంటుంది. ఇక్కడ మనం వాడేటువంటిది సోడియం వేపర్ ల్యాంప్ను ఉపయోగిస్తాం కాబట్టి వర్ణము లేదా కలర్ అనేటువంటిది ఇక్కడ నోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఫస్ట్ది ఏమిటంటే వెర్నియర్. ఈ వెర్నియర్ అంటే 2 వెర్నియర్ స్కేళ్ళు ఉన్నాయని చెప్పాను. అంటే క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి, 180 డిగ్రీస్ డిఫరెన్స్ తోటి ఉంటాయి. ఆ వెర్నియర్ V1 అని ఒకటి అనుకోండి, V2 అనేటువంటిది ఇంకొకటి అనుకోండి. తర్వాత నెక్స్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్ MSR, మెయిన్ స్కేల్ రీడింగ్. దీన్ని ఏ అనే లెటర్ చేత రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది డిగ్రీస్లోను మినిట్స్లోను కూడా ఉంటుంది. డిగ్రీ కంటే తగ్గినప్పుడు మినిట్స్లోకి వస్తుంది. తర్వాత ఇది వెర్నియర్ క్యాలిపర్స్ ప్రిన్సిపల్ మీదనే పనిచేస్తూ ఉంటుంది. MSR అయిపోయిన తర్వాత వెర్నియర్ కోఇన్సిడెన్స్ అని కానీ లేదా వెర్నియర్ స్కేల్ రీడింగ్ అని కానీ అంటారు. ఇది సమ్ n అనుకోండి, ఒక ఫ్రాక్షన్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ n అనేటువంటి దాన్ని లేదా VC అనేటువంటి దాన్ని లీస్ట్ కౌంట్ చేత మల్టిప్లై చేస్తే ఇది లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ చేత మల్టిప్లై చేసిన తర్వాత ఇది మినిట్స్లోకి వస్తుంది. ఇదేమో ఓన్లీ డివిజన్ వాల్యూ మాత్రమే, n అని కానీ VC అనేటువంటిది కానీ. ఆ nని లీస్ట్ కౌంట్ చేత మల్టిప్లై చేసినప్పుడు అది మినిట్స్లోకి వస్తుంది. దాన్ని సమ్ B అని అంటాను. ఇప్పుడు టోటల్ రీడింగ్ కనుక తీసుకున్నట్లయితే టోటల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ చేసి మళ్ళీ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రీడింగ్ అనేటువంటివి వేద్దాం. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 1లో సపోజ్ V1 ఈజ్ ఈక్వల్ టు 151 డిగ్రీస్. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక క్షణం చూడండి, ఇది 150, ఇది 151 అనుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ ఒక చిన్న గీత ఉంటుంది. అప్పుడు ఇది 150.5 అవుతుంది. ఒకవేళ మెయిన్ స్కేల్ రీడింగ్ కనుక ఇక్కడ కనుక వస్తే, అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ మీద వెర్నియర్ 0 కనుక ఇక్కడికి వస్తే ఇది వెర్నియర్ అనుకోండి, ఇది మెయిన్ స్కేల్ అనుకోండి. ఇప్పుడు కంప్లీటెడ్ పార్ట్ కనుక తీసుకునే పని అయితే అప్పుడు
150 degrees 30 minutes కంప్లీట్ అయిపోయాయి. అందువల్ల ఇక్కడ మెయిన్ స్కేల్ మీద మనం ఏం చేస్తామంటే 150 degrees 30 minutes అనేటువంటిది వేస్తాం. తర్వాత ఈ వెర్నియర్ స్కేల్ మీద ఉండేటువంటి 30 గీతలు ఉంటాయని చెప్పాం. ఈ 30 గీతల్లో ఏదో ఒక గీత కింద ఉండేటువంటి మెయిన్ స్కేల్ మీద ఏదో ఒక గీతతోటి కోయిన్సైడ్ అవుతుంది అన్నమాట. సపోజ్ ఏ 14వ గీతను ఏదో వెర్నియర్ స్కేల్ మీద ఉండేటువంటి 14వ గీత మెయిన్ స్కేల్ మీద ఉండేటువంటి ఏదో ఒక గీతతోటి ఏకీభవించింది అనుకోండి. 14వ గీత కాబట్టి వెర్నియర్ కోయిన్సిడెన్స్ 14 అవుతుంది. దీని పైన మనం టేబుల్ పైన లీస్ట్ కౌంట్ ఎంత అనేటువంటిది ముందు రాసుకుంటే మంచిది. వెర్నియర్ కోయిన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 minute. ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాం ఆ ఫార్ములాలో. ఇప్పుడు ఈ 1 minute చేత ఈ 14ని కనుక మల్టిప్లై చేస్తే అప్పుడు 14 minutes అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే 150 degrees, ఇదేమో 30 minutes, ఇదేమో ఒక 14 minutes, మొత్తం 44 minutes అవుతుంది. ఈ విధంగా మనం ఒక వెర్నియర్కి సంబంధించినటువంటి రీడింగ్ని వేసుకోవాలి. అర్థమైంది కదా? అంటే వెర్నియర్ యొక్క పొజిషన్ మెయిన్ స్కేల్లో ఎక్కడ ఉన్నది? ఇక్కడ 150 degrees 30 minutes దాటిన తర్వాత ఉన్నది. దాటిన తర్వాత ఉన్నది అంటే కంప్లీట్ చేసింది. ఒకవేళ ఇక్కడ కాకుండా అది వెర్నియర్ 0 ఇక్కడ ఉన్నదనుకోండి, ఇక్కడ కనుక ఉన్నట్లయితే అది 150 కంప్లీట్ చేసింది కానీ 150 degrees 30 minutes కంప్లీట్ చేయలేదు. అప్పుడు ఇక్కడ 150 degrees అనేవి వేసుకోవాలి కానీ ఈ 30 minutes వేసుకోకూడదు. ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రీడింగ్ ఎట్లా వేయడం అనేటువంటి తెలిసింది కదా. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ని చూడడానికి ఒకసారి వెళ్దాం. ఓకే సార్. పర్లేదు సార్. అక్కడ బరిగా లేదు సార్. అయితే మీరు ఇట్రండి. ఇందాక మీకు చెప్పాను స్పెక్ట్రోమీటర్ అనేది. స్పెక్ట్రోమీటర్ మీకు ఇంతకుముందు థియరీ కూడా ఒక క్లాస్ చెప్పాము. దీంట్లో 3 పార్ట్లు మెయిన్గా ఉంటాయి. ఇదిగో చూడండి, ఈ పార్టు ఇది కాలిమీటర్. కాలిమీటర్ ఏం చేస్తుందంటే కాంతి జనకం నుండి వచ్చేటువంటి వికేంద్రీకరణ కాంతి కిరణాలు లేదా డైవర్జింగ్ బీమ్ని ఇది ప్యారలల్ బీమ్గా మారుస్తుంది. ఇది కాలిమీటర్. తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు టేబుల్ మీద కార్నర్లో పెట్టిన దాని నుండి వచ్చేటువంటి కాంతి కిరణాలతోటి ఇదిగోండి ఈ పార్ట్ని ఏమంటారంటే టెలిస్కోప్. అంటే ఇది కనిపిస్తుంది కదా ఈ కాలిమీటరు. కాలిమీటర్లో 2 భాగాలు ఉంటాయి. ఇది ఒక గొట్టం, ఇది ఒక గొట్టం. ఇదిగో చూడండి, ఈ లోపల జరిగేటువంటి గొట్టానికి ఒకవైపు ఏమో ఈ స్లిట్ ఏర్పాటు చేయబడి ఉంది. కనిపిస్తుందా సార్? ఇదిగోండి, ఈ స్లిట్ యొక్క వెడల్పును పెంచవచ్చు లేదా ఈ స్క్రూని తిప్పి తగ్గించవచ్చు. ఇది ఈ గొట్టానికి ఈ చివరన పెట్టాం. రెండవ గొట్టానికి ఇటువైపు చూపిస్తాను సార్. ఇదిగోండి, రెండవ గొట్టానికి ఇటువైపున ఒక కాన్వెక్స్ లెన్స్ను పెడతాం. అవునా? ఇప్పుడు ఈ గొట్టంలో ఈ గొట్టము జరిగేటట్లుగా ఒక స్క్రూని ఏర్పాటు చేసాం. ఇదిగోండి, ఇది స్క్రూ. ఈ స్క్రూని తిప్పడం ద్వారా చూడండి, ఈ లెన్స్ ఏర్పాటు చేసిన గొట్టంలో అవతల స్లిట్ ఏర్పాటు చేసినటువంటి గొట్టం ఇలా కదులుతూ ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే
ఈ స్లిట్కి ఈ లెన్స్కి మధ్య ఉండేటువంటి దూరం మారుతుందన్నమాట. అట్లా ఈ లెన్స్ ఉన్నదే, ఈ లెన్స్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఈ స్లిట్ వచ్చేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ లానికి చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటువంటి డైవర్జింగ్ బీము ఈ లెన్స్ మీద పడి ఏంగా మారిపోతాయి, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్గా మారిపోతాయి అన్నమాట. ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ రేసు దేని దగ్గరకు వస్తాయి అంటే, ఇదిగోండి చూడండి, ఇది ఒక టెలిస్కోప్ అంటే దూరదర్శిని. ఈ దూరదర్శినిలో కూడా మళ్ళీ 2 గొట్టాలు ఉంటాయి. ఇదిగో చూడండి, ఈ నల్లగా కనిపిస్తున్నటువంటి ఇదొక గొట్టం, తర్వాత ఈ తెల్లగా కనిపిస్తున్నటువంటి ఈ గొట్టం. ఇక్కడ కూడా ఒక గొట్టంలో ఇంకొక గొట్టం కదులుతూ ఉండేటట్టుగా ఇదిగో ఇక్కడ స్క్రూ ఏర్పాటు చేయబడింది. ఈ స్క్రూనైనా సరే లేదా ఈ స్క్రూనైనా సరే రెండింటిని కూడా మనం రాక్ అండ్ పినియన్ అడ్జస్ట్మెంట్ అని అంటాం. దీన్ని జరపడం ద్వారా ఒక గొట్టంలో ఇంకొక గొట్టం కదులుతుంది. ఈ గొట్టంలో 2 గొట్టాల్లో కూడా ఎట్లాంటి ఏర్పాటు ఉంటుందంటే, ఇదిగో చూడండి, ఈ చివర ఈ గొట్టానికి ఇక్కడ ఒక ఐపీస్ని ఏర్పాటు చేసి ఉంటారు. ఈ చివరిలో ఇది ఐపీస్, అక్షికటకము అని అంటారు. ఇది చిన్న అపర్చర్ కనిపిస్తుంది కదా మీకు, అదనమాట. తర్వాత యువతల గొట్టానికి వస్తే ఇటువైపు కూడా ఇంకొక లెన్సు ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ లెన్స్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ అంటారు. ఇదేమో ఆబ్జెక్టివ్, ఇదేమో ఐపీస్. ఈ 2 కలిపి ఒక టెలిస్కోప్. ఈ టెలిస్కోప్లో ఈ 2 లెన్సుల మధ్య దూరం మారడానికి ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు ఉంటుంది. తర్వాత ప్రిజం పెట్టుకోవడానికి ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ ప్రిజం పెట్టుకునేటువంటి ఈ ఏర్పాటుని ప్రిజం టేబుల్ అంటారు. ఇది ప్రిజం టేబుల్. ఈ ప్రిజం టేబుల్ చూస్తే ఇదిగో చూడండి, మధ్యలో ఒక యాక్సిల్ లాగా ఉంటుంది. తర్వాత 2 డిస్కులు ఉంటాయి. ఇదొక డిస్కు, ఇదొక డిస్కు, ఈ 2 డిస్కులు ఉంటాయి. ఈ 2 డిస్కుల్ని సంధానం చేస్తూ 3 స్క్రూలు ఉంటాయి. చూడండి, ఇదొక స్క్రూ, ఇది ఒక స్క్రూ, ఇది ఇంకొక స్క్రూ. ఈ మూడింటిని కూడా ఏమంటారంటే లెవెలింగ్ స్క్రూస్ అంటారు. ఈ లెవెలింగ్ స్క్రూస్ ఎందుకు ఉపయోగపడతాయంటే, ఈ ప్రిజం టేబుల్ అనేటువంటిది హారిజాంటల్గా ఉండేటట్లు అడ్జస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. దీన్ని ఎంత ఎత్తులో కావాలంటే అంత ఎత్తులో దీన్ని మనం బిగించుకోవడానికి ఏర్పాటు ఉంటుంది. ఈ స్క్రూని మనం లూజ్ చేస్తే ఇది పైకి కిందకి జరుగుతుంది. తర్వాత ఈ స్క్రూని టైట్ చేస్తే ఇది ఆగిపోతుంది. అవునా? తర్వాత ఇక్కడ ఇందాక మీకు స్కేల్స్ అని చెప్పాను, చూసారా? 2 స్కేళ్ళు ఉన్నాయి అని. ఇది 48 మెగాపిక్సెల్ ఎక్కువ అయిపోతుంది, కట్ చేద్దాం అంటారా? కాదు సార్, అప్పుడు వెబ్క్యామ్ చేస్తాను, దాంతో షిఫ్ట్ చేసి చూపిస్తాను సార్ కంటిన్యూషన్. అది వెబ్క్యామ్ కాబట్టి లోడ్ పెద్ద సైజ్ వస్తుంది. సరే, నేను ఒకసారి చెప్తాను సార్. ఎవరికైనా చెప్పాలంటే సార్, అమ్మా మీరు సైన్ అవుట్ అవ్వకండి, ఒకసారి క్యామ్ మారుస్తాను, మీరు లాగిన్ అయ్యే ఉండండి అమ్మా.
సార్ చెప్పండి. ఇక్కడ మీకు 2 స్కేళ్ళు ఉంటాయని చెప్పాను. ఒకటి వెర్నియర్ 1, ఇంకొకటి వెర్నియర్ 2. ఇలా చూస్తే ఇదిగో చూడండి, ఇటు పైనుంచి ఇలా ఆదిస్తారా, ఇక్కడ చూస్తే ఇది ఒక వెర్నియరు, దీన్ని వెర్నియర్ 1 అనండి. తర్వాత ఇటువైపు తీసుకురండి సార్. ఇదిగోండి ఆపోజిట్లో కనుక తీస్తే ఇది ఇంకొక వెర్నియరు, ఇది వెర్నియర్ 2. వెర్నియర్ 1 మీద కానీ వెర్నియర్ 2 మీద కానీ ఇవిగోండి 30 డివిజన్స్ ఉన్నాయి. ఇది మీకు కనిపిస్తుంది కదా, కనపడటం లేదా? పోనీ ఇటువైపు చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుందా సార్? అంటే దీనికి అంతా 720 కదా సార్, ఇది అంత జూమ్ రాదు సార్. అవునా? అయితే పై పైన ఇది చూసారులే సార్, నేను కొన్ని ఫొటోస్ పంపి రీడింగ్స్ పెట్టమన్నాను, అప్పుడు చూసారు సార్. ఇటువైపు ఒక వెర్నియర్ ఉన్నది, ఇటువైపు ఒక వెర్నియర్ ఉన్నది, క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. దానికి దీనికి 180 డిగ్రీస్ తేడా ఉండేటట్టుగా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్కి వెళ్ళే ముందు ఈ స్పెక్ట్రోమీటర్లో ముందు ఫండమెంటల్గా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్లు ఏం చేస్తాము అనేటువంటిది ముందు చెప్పుకుందాం. అడ్జస్ట్మెంట్లు ఎట్లా చేయాలంటే చూడండి, ఇదేమో కాలిమీటర్కి ఎదురుగా మనకి సోర్స్ ఆఫ్ లైట్ ఉన్నది. ఇది మోనోక్రోమాటిక్ లైటు. ఈ కాలిమీటర్ దగ్గర నుంచి కాంతి కిరణాలు ప్యారలల్ బీమ్గా మారుతాయని, ఆ ప్యారలల్ బీమ్ టెలిస్కోప్లో నుంచి వచ్చి మనకి కంటి దగ్గర స్లిట్ యొక్క ఇమేజ్ని ఏర్పాటు చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు కాంతి కిరణం ఏ దిశలో అయితే జరుగుతుందో, ఇటువైపు నుంచి అయితే ప్రయాణం చేస్తూ వస్తుందో, దానికి వ్యతిరేక దిశలో మనం అడ్జస్ట్మెంట్లు అనేటువంటివి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అడ్జస్ట్మెంట్లు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే టెలిస్కోప్ దగ్గర నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఇది టెలిస్కోప్. ఈ టెలిస్కోప్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏం చేయాల్సి వస్తుందంటే, ఈ టెలిస్కోప్ని ఒక తెల్లటి గోడ వైపుకి తిప్పాలి. ఇలాగా తెల్లటి గోడ వైపుకి తిప్పేసి ఇక్కడ ఐపీస్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఐపీస్ అనేటువంటిది ఉన్నది. ఈ ఐపీస్ని ముందుకి వెనక్కి జరపడం ద్వారా, ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది రాక్ అండ్ పినియన్ సర్దుబాటు ఇప్పుడే చేయకూడదు. ముందు చేయాల్సింది ఈ ఐపీస్ని ముందుకి వెనక్కి జరపాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది, దీన్ని వెనక్కి ముందుకు అడ్జస్ట్ చేసి, ఈ ఐపీస్కు ముందు మనకి క్రాస్ వైర్స్ ఉంటాయి. క్రాస్ వైర్స్ అంటే ఒక నిలువు తీగ ఒకటి, ఒకటేమో అడ్డు తీగ ఒకటి. కనిపిస్తుందా సార్? దాన్ని ఆ క్రాస్ వైర్స్ ఈ ఐపీస్లో కూడా కనిపించేటట్టుగా ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి దిస్ ఈజ్ ది ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది టెలిస్కోప్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే టెలిస్కోప్ని ఒక డిస్టెంట్ ఆబ్జెక్ట్ వైపుకు తిప్పుకోవాలి. అంటే దూరంగా ఉండేటువంటి చెట్టుకో లేకపోతే వేటుకో ఒకదానికి దూరంగా ఉండే వాటికి తిప్పుకొని అప్పుడు ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు చేయాలన్నమాట. ఎలా చేయాలి అంటే, ఈ ఆబ్జెక్టివ్లో ఉన్న ఆ వస్తువును చూస్తూ ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు చేస్తూ దీంట్లో నుంచి చూస్తే ఆ దూరంగా కనిపించేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం మన కళ్ళకి ఇక్కడ కనిపించాలి. ఆ అడ్జస్ట్మెంట్ సెకండ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. అంటే అర్థం ఏమిటి, డిస్టెంట్ ఆబ్జెక్ట్లో వస్తువు ఉన్నప్పుడు దాని దగ్గర నుండి వచ్చేటువంటి కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తున్నాయి. అవి ఇమేజ్ని మన కంటి దగ్గర ఏర్పాటు చేస్తున్నాయి అన్నమాట. తర్వాత ఈ రెండు ముందు అడ్జస్ట్మెంట్లు. తర్వాత ఏం చేస్తామంటే, దీన్ని కాలిమీటర్కి కొలినియర్గా తీసుకురావాలి. అంటే కాలిమీటరు టెలిస్కోప్ కూడా రెండు ఒకే అక్షం మీద ఉండేటట్లుగా, ఏకాక్షంగా ఉండేటట్లుగా ఎదురెదురుగా తీసుకొస్తాం. ఎదురుగా తీసుకొచ్చినప్పుడు ఏం కనిపిస్తుందంటే, ఆ స్లిట్లో ఉన్న కాంతి జనకం నుండి వచ్చేటువంటి కాంతి కిరణాలు వచ్చి ఐపీస్ దగ్గర కనిపిస్తాయి మనకి. అయితే క్లియర్గా కనిపించవు. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఈ కాలిమీటర్లో ఉండేటువంటి రాక్ అండ్ పినియన్ సర్దుబాటు ఉన్నది కదా, ఈ గొట్టంలో మళ్ళీ గొట్టం కదలడం అనేటువంటిది
ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు చేసి ఈ చివర ఇందాక స్లిట్ చూపించాం కదా చీలిక, ఆ చీలిక స్పష్టంగా మన కంటి దగ్గర కనిపించేటట్టుగా దీన్ని రాక్ అండ్ పినియన్ సర్దుబాటు చేయాలి. అంటే ఫస్ట్ ఈ ఐపీసు, తర్వాత ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు, తర్వాత ఈ రాక్ అండ్ పినియన్ సర్దుబాటు చేసి క్లియర్గా కనిపించిన తర్వాత అప్పుడు స్లిట్ యొక్క వెడల్పును వీలైనంత తక్కువగా ఉండేటట్టుగా సన్నగా ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత ఇంకొక పని ఏం చేస్తామంటే, ఇందాక మనం ఏం చెప్పామంటే ప్రిజం టేబుల్ గురించి మాట్లాడాం. ప్రిజం టేబుల్ అనేటువంటిది క్షితిజ సమాంతరంగా లేదా హారిజాంటల్గా ప్రిజంను పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం దీని అడ్జస్ట్మెంట్లు ఏం చేస్తామంటే, దీనికి 3 స్క్రూలు ఉంటాయని చెప్పాం. ముందుగా ఏం చేస్తారంటే ఇదొకటి 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 3 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలకు ప్యారలల్గా మనం ఇదిగోండి ఈ మెర్క్యూరీ లెవెల్ లేకపోతే స్పిరిట్ లెవెల్ అంటాం, ఈ స్పిరిట్ లెవెల్ని పెట్టుకోండి. ఇదిగోండి ఈ స్పిరిట్ లెవెల్ని ఇలా పెట్టేసి స్పిరిట్ లెవెల్లో మధ్యలో ఎయిర్ బబుల్ ఉంటుంది, అది కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా ఈ 2 స్క్రూల్లో ఏ స్క్రూ అయినా సరే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తే అప్పుడు ఈ పాయింట్ ఈ 2 పాయింట్లు కూడా హారిజాంటల్గా అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మనం స్పిరిట్ లెవెల్ని ఏ పొజిషన్లో పెట్టామో దానికి పర్పెండిక్యులర్గా పెట్టుకోవాలి. ఇప్పుడు స్పిరిట్ లెవెల్ ఇందాక లెవెలింగ్ స్క్రూస్ని అడ్జస్ట్ చేసామే, ఆ 2 స్క్రూస్ని వదిలేసి ఇప్పుడు 3వ స్క్రూని అడ్జస్ట్ చేయాలి. 3వ స్క్రూని అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడాను ఈ ఎయిర్ బబుల్ అనేటువంటిది స్పిరిట్ లెవెల్లోది సెంటర్లోకి వచ్చేటట్టుగా చేసుకోండి. అప్పుడు 3 పాయింట్లు కూడా ఒకే హైట్లో ఉన్నట్టు, అప్పుడు ప్రిజం టేబుల్ హారిజాంటల్గా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్లన్నీ కూడా మనం ముందుగా చేసుకోవాలి ఎక్స్పెరిమెంట్కి వెళ్ళే ముందే. తర్వాత ఇప్పుడు ఇందాక నేను హ్యాలో ప్రిజంని చూపించాను, ఇది హ్యాలో ప్రిజం. ఈ హ్యాలో ప్రిజంలో 3 వైపులా 3 ప్లేట్లు ఉంటాయి, అడుగున ఒక ప్లేట్ ఉంటుంది, పైన ఒక ప్లేట్ ఉంటుంది. దీంట్లో మనం వాటర్ తీసుకుంటాం, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ మనం కనిపెట్టాలి. కాబట్టి ఏ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనిపెట్టాలనుకుంటున్నామో ఆ లిక్విడ్ని దీంట్లో తీసుకోవాలి. తీసుకొని చూడండి ఈ ప్రిజం టేబుల్ మీద ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి హైట్ అడ్జస్ట్ చేసుకొని ఇదిగో కాలిమీటర్ నుంచి వచ్చేటువంటి రేసు ఈ ప్రిజం మీద పడి ఆ తర్వాత టెలిస్కోప్ ద్వారా బయటికి రావాలి. అట్లా ఉండేటట్లుగా హైట్ని మనం అడ్జస్ట్ చేస్తాం. ఇదిగోండి ఆ హైట్లో ఇది ఉంచాను. ఇప్పుడు రేసు చూడండి, ఇదిగో కాంతి కిరణాలు కాలిమీటర్ దగ్గర నుంచి వచ్చినవి ఈ లెన్స్ ప్రిజం మీద పడ్డాయి. ప్రిజం మీద పడిన తర్వాత ఎటువైపుకు వంగుతాయి, బేస్ వైపుకు వంగుతాయి. ఇందాక మీకు మన బ్లాక్ బోర్డ్ మీద చూపించాను, బేస్ వైపుకు వంగుతాయి. వంగినప్పుడు ఆ కిరణాలకి ఎదురుగా దేన్ని తీసుకురావాలి, ఈ టెలిస్కోప్ను తీసుకురావాలి. ఇప్పుడు ఈ టెలిస్కోప్లో గుండా స్లిట్ యొక్క ఇమేజ్ని చూడండి. చూసి ఇది ఇక్కడ బిగించాలి. చూడండి ఇక్కడ ఒక స్క్రూ ఉన్నది, ఈ స్క్రూని బిగిస్తే ఇది ఫైన్ స్క్రూ అంటారు. ఈ ఫైన్ స్క్రూ ఏమవుతుందంటే కొద్దిపాటి రీడింగులు తిప్పడానికి మాత్రం ఈ స్క్రూ ఉపయోగపడుతుంది. ఈ స్క్రూని టైట్ చేసినప్పుడు మాత్రమే ఈ స్క్రూ పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే ఈ టెలిస్కోప్ అనేటువంటిది కొద్దిగా జరుగుతుంది. ఎక్కువ దూరం జరపాల్సి వచ్చినప్పుడు ఈ మెయిన్ స్క్రూనే లూజ్ చేసేసి ఇదిగో చూడండి ఇలా తిప్పుకోవచ్చు. కొద్ది దూరాలు జరపాల్సి వచ్చినప్పుడు ఈ మెయిన్ స్క్రూని టైట్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఫైన్ స్క్రూని రొటేట్ చేసినట్టయితే కొద్దిగా తిరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి క్రాస్ వైర్స్ అంటే దూరదర్శన టెలిస్కోపులో ఉండేటువంటి క్రాస్ వైర్స్ తోటి ఈ స్లిట్ యొక్క ప్రతిబింబం ఏకీకరించేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఇది డీవియేషన్ పొజిషన్, అంతేగాని మినిమం డీవియేషన్ పొజిషన్ మాత్రం కాదు. ఇప్పుడు దీన్ని ముందు మినిమం డీవియేషన్ పొజిషన్ పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాల్సి వస్తుందంటే ఇందాక మీకు చెప్పాను, హై వాల్యూని క్రమంగా పెంచుతూ ఉంటే
డి వాల్యూ తగ్గి మళ్ళా పెరుగుతుంది. ఆ తగ్గి పెరిగే క్రమం దగ్గర మాత్రమే ఆపేయాలని చెప్పాను. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ ప్రిజం టేబుల్ను పట్టుకొని చూడండి, ఈ దిశలో ఏముంటుంది, నార్మల్ ఉంటుంది. ఈ సర్ఫేస్ గీచినటువంటి నార్మల్కి ఈ రేకి ఉండేటువంటి యాంగిల్ పెరిగే దిశలో మనము ప్రిజం టేబుల్ని పట్టుకొని ప్రిజంని తిప్పాలి. ఇదిగో దీంట్లో నుంచి చూస్తూ ఇలాగా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ ఇమేజ్ ఇటువైపుకు జరుగుతుంది. ఎటువైపుకి స్ట్రైట్గా మనం లైన్ గీసుకుంటే ఆ లైన్ వైపుకి ఇది జరిగి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ అయ్యే దగ్గర ఆపేస్తాను నేను. కరెక్ట్గా ఆపేస్తే అది మినిమం డీవియేషన్ పొజిషన్ అంటాం. ఆ పొజిషన్లో ఉంచేసి ఇక్కడ V1 రీడింగ్ని ఇటువైపు V2 రీడింగ్ని రెండింటిని కూడా నోట్ చేసుకోవాలి. V1 V2లకు ఎదురుగా అది అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు కాంతి కిరణం వంగదు కదా, నేరుగా వస్తుంది. అప్పుడు డైరెక్ట్ రీడింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని లూజ్ చేసి ఇదిగో చూడండి, నేరుగా డైరెక్ట్గా వచ్చేటువంటిది. ఇంకా మధ్యలో ఏం లేదు, మనకి ప్రిజం లేదు, లిక్విడ్ లేదు, ఏమీ లేదు. ఇదిగో స్ట్రైట్గా పెట్టేసి దీన్ని టైట్ చేసుకొని మళ్ళీ ఈ ఫైన్ స్క్రూ ఉన్నది కదా, ఈ స్క్రూని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీని యొక్క రీడింగు వేసుకోవాలి. V1 రీడింగ్ వేసుకోవాలి, మళ్ళీ V2 రీడింగ్ వేసుకోవాలి. ఇంతకుముందు V1 రీడింగ్లో నుంచి ఇప్పుడు V1 రీడింగ్ని కనుక తీసేస్తే ఒక DM వస్తుంది. అట్లనే ఇంతకుముందు V2లోంచి ఇప్పుడు V2 కనుక తీసేస్తే అది ఒక రీడింగ్ ఇస్తుంది. ఆ రెండింటికి యావరేజ్ కడితే DM అనేటువంటిది వస్తుంది. తర్వాత ఇంకొక పార్ట్, రెండో పార్ట్ ఏం చేయాల్సి వస్తుందంటే యాంగిల్ ఆఫ్ ది ప్రిజం. యాంగిల్ ఆఫ్ ది ప్రిజం కనిపెట్టాల్సి వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ ఇందాక దాన్ని తీసుకెళ్ళి పెడుతున్నాను ఇదే ప్రిజం టేబుల్ మీద. కానీ ఇప్పుడు ప్రిజం టేబుల్ మీద పెట్టినప్పుడు ఇందాక రేసు ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద పడ్డాయి, ఇంకొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చినాయి. ఒక వక్రీభవన తలం మీద పడ్డాయి, ఇంకొక వక్రీభవన తలం నుండి బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, శీర్షం మీద పడేటట్టు, వర్టెక్స్ మీద పడేటట్టుగా మనం ప్రిజంని ఇలాగా పెట్టాలి. ఇగో ఈ వర్టెక్స్కి ఇలా పడింది. ఇప్పుడు కాంతి కిరణము వక్రీభవనం చెందడం లేదా రిఫ్రాక్షన్ జరగడం అనేటువంటిది అసలు ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని కాంతి కిరణాలు ఈ తలం మీద పడ్డాయి, కొన్ని కాంతి కిరణాలు ఈ తలం మీద పడ్డాయి. ఇవి రెండు కూడా ఇప్పుడు నేను వేళ్ళు చూపిస్తున్నాను కదా, ఈ దిశల్లో పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి, ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇటువైపు పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలని ఇటువైపు టెలిస్కోప్ను ఉంచేసి ఈ పొజిషన్లో ఉంచేసి మళ్ళీ ఆ చీలిక ప్రతిబింబం దీన్ని నిలువు తీగతో ఏకీభవించేటట్టు చేసేసి దీన్ని టైట్ చేసి తర్వాత మైనర్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఈ ఫైన్ స్క్రూ ఉన్నది కదా, ఈ స్క్రూని అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇటువైపు V1 ఇటువైపు V2 రెండు వైపులా తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న రీడింగ్ని R3 అనండి. తర్వాత మళ్ళీ దీన్ని లూజ్ చేసి యువతల తలం మీద పడి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు ఉంటాయి కదా, ఇదిగో మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చాను. ఇటువైపు తీసుకొచ్చేసిన తర్వాత ఇటువైపు నుంచి వచ్చి ఈ తలం మీద పతనమైన కాంతి కిరణాలు ఇలా వచ్చేసినాయి. అప్పుడు మళ్ళీ ఈ పొజిషన్లో ఫిక్స్ చేసి ఇక్కడ ఉండేటువంటి నిలువు తీగతోటి ఈ చీలిక ప్రతిబింబం ఏకీబింబం చేసి మళ్ళీ ఆ రీడింగ్ తీసుకుంటాను. మళ్ళీ ఇటువైపు V1 అటువైపు V2 తీసుకుంటాను. ఈ రీడింగ్ ఏమో R4 అంటాను. ఇప్పుడు R3 డిఫరెన్స్ R4 అది 2Aకి సమానం అవుతుంది. దాన్ని బై 2 చేసినట్లయితే A అనేటువంటిది వస్తుంది. ఇదిగో చూడండి, డీవియేటెడ్ యాంగిల్కి అంటే ఒక తలం మీద పడి రెండవ తలం నుంచి బయటకు వచ్చినప్పుడు మినిమం డీవియేషన్ పొజిషన్లో ఉన్నప్పుడు చూడండి, ఈ రీడింగు మెయిన్ స్కేల్ రీడింగు 150 degrees 30 minutes అనుకోండి. కోఇన్సిడెన్స్ అంత అనుకున్నాను, 14 అనుకున్నాను. అప్పుడు 150 degrees 30 minutes, ఆ 14 కోఇన్సిడెన్స్ని లీస్ట్ కౌంట్ 1 minute చేత మల్టిప్లై చేస్తే 14 minutes వస్తుంది. ఇక్కడ వేయినా సార్
బోర్డు మీద ఆల్రెడీ మీకు చూపించాను. అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఏమో 150. బ్లర్ అయిపోతుంది సార్. ఏమ్మా బ్లర్ అవుతుందమ్మా సార్ సార్ బోర్డు మీద బోర్డు మీద చూపించమంటారా? ఓకే సార్. హలో ఓకే ఓకే సార్. సార్. ఓకే మళ్ళీ అసలైతే కనపడుతుందండి. కనపడుతుంటారు సార్. చూడండి ఒకసారి బోర్డు వాళ్ళ కనపడలేదు. ఇక్కడ ఎక్కడ సార్ ఇప్పుడు చూడండి సార్, అందులో జరుగుతుంది. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. బోర్డు కనిపిస్తుందా సార్? బోర్డు కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇందాక మీకు డీవియేషన్ యాంగిల్ చూపించాను. మెయిన్ స్కేల్ రీడింగ్ 150 degrees 30 minutes. తర్వాత వెనియర్ కోఇన్సిడెన్స్ 14. ఆ వెనియర్ కోఇన్సిడెన్స్ ని లీస్ట్ కౌంట్ చేత మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే అంటే 14 into 1 minute, దట్ ఈస్ ఈక్వల్ టు 14 minutes వచ్చింది. ఇదిగో ఈ మినిట్స్ కి మెయిన్ స్కేల్ లో ఉండేటువంటి ఈ మినిట్స్ కలిపితే 30 plus 14 44 minutes. తర్వాత 150 degrees. కాబట్టి 150 degrees 44 minutes అనేటువంటిది V1. దీనికి ఆపోజిట్ లో యువతల వెనియర్ ఉన్నది. దీనికి రీడింగ్ కనుక చూస్తే దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. కాబట్టి 150 కి 180 యాడ్ చేస్తే 330 degrees 30 minutes అనుకోండి. 330 degrees 30 minutes. ఇక్కడ కోఇన్సిడెన్స్ తీసుకునేటప్పుడు ఒక్కోసారి 14 వస్తుంది, ఒక్కోసారి 15 వస్తుంది, ఒక 5-6 అటు ఇటు వచ్చినా పర్వాలేదు. సపోజ్ 20 వచ్చింది అనుకోండి, అప్పుడు 20 కోఇన్సిడెన్స్ అనుకోండి, అప్పుడు 20 ఇంటూ అంటే పూర్తిగా వేసుకోవాలంటే 20 into 1 minute అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 20 minutes అవుతుంది అన్నమాట. తర్వాత ఈ 20 minutes 30 minutes కలిపితే 50 minutes అవుతుంది. ఇది 15 minutes. డిగ్రీస్ ఎంత ఉన్నది? 330 degrees. ఇప్పుడు ఇదంతా కూడా డీవియేటెడ్ రే. ఈ రెండు రీడింగ్స్ కూడా V1 V2 డీవియేటెడ్ రేట్ తీసుకున్నటువంటి మినిమం డీవియేషన్ రేట్ సంబంధించినటువంటి రీడింగ్స్. తర్వాత సూట్ రీడింగ్ ఒకటి చెప్పారు, డైరెక్ట్ రీడింగ్. డైరెక్ట్ రీడింగ్ తీసుకుంటే దానికి కూడా వాల్యూస్ వేస్తాను. ఇదే టేబుల్లో కూడా వేసుకోవచ్చు లేదా వేరే టేబుల్లో వేసుకోవచ్చు. దీనికి కూడా మళ్ళీ ఏముంటాయి? V1 ఉంటుంది, మళ్ళీ V2. ఇది 114 114 degrees 41 minutes అనేటువంటి వచ్చింది. తర్వాత దీనికి 30 చేసుకున్నాం. 30 minutes. కోఇన్సిడెన్స్ ఒక 11 వచ్చింది అనుకోండి, అప్పుడు 11 into 1 minute దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 minutes అవుతుంది. ఈ 11 minutes ని ఈ 30 minutes కలుపుకోవాలి, అప్పుడు 41 minutes. తర్వాత ఈ మెయిన్ స్కేల్ వచ్చే డిగ్రీలో 114 డిగ్రీ. తర్వాత దీనికి బయట ఆపోజిట్ లో ఉన్నది 294. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే V1 దాని కరస్పాండింగ్ గా V2 చూసినప్పుడు ఈ రెండింటి మధ్య మెయిన్ స్కేల్లో 180 degrees తేడా ఉన్నదా లేదా అనేటువంటిది చూసుకోండి.
ఇది కూడా డిగ్రీస్ 30 మినిట్స్ అనుకోండి. ఇక్కడ కూడా 11 12 వేరే కోఇన్సిడెన్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు 11ని 1 మినిట్ చేత మల్టిప్లై చేస్తే 11 మినిట్స్ అవుతుంది. అప్పుడు 294 డిగ్రీస్. ఇదేమో 30 మినిట్స్, ఇది ఒక 11 మినిట్స్, ఇది కూడా 41 మినిట్స్. ఈ రెండు రీడింగ్లు వీటిని నేను ఏమంటానంటే డైరెక్ట్ రీడింగ్ అంటాను. డైరెక్ట్ బ్రేక్ అంటే ప్రిజం పెట్టినప్పుడేమో వంగి ఇలా వచ్చినాయి, ప్రిజం తీసేసిన తర్వాత డైరెక్ట్ గా వంగకుండా ఇలా వచ్చేసింది. కాబట్టి ఎంత కోణం వంగింది అంటే చూడండి, దీని V1 లో నుంచి అంటే డీవియేటెడ్ రే V1 లో నుంచి డైరెక్ట్ రే V1, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవడానికి ఇక్కడ వేస్తాను చూడండి. 150 డిగ్రీస్ 44 మినిట్స్. అలాగే ఇది 114 డిగ్రీస్ 41 మినిట్స్. తీసేస్తే ఇది 3 మినిట్స్ వస్తుంది. 54లో 14 పెడితే 36 డిగ్రీలు వస్తుంది. ఇది V1 డిఫరెన్స్ అందుకని V1. అట్లనే V2 డిఫరెన్స్ కూడా వేసుకోండి. V2 డిఫరెన్స్ అంటే ఇక్కడ ఎంత ఉన్నది? 330 డిగ్రీల 330 డిగ్రీల 50 నిమిషాలు. తర్వాత ఇది 294 డిగ్రీస్, తర్వాత 41 మినిట్స్. ఇది తీసుకుంటే 9 మినిట్స్ వచ్చింది. ఇది తీసుకుంటే 36 డిగ్రీస్ వచ్చింది. ఇదేమో V2కి సంబంధించిన డిఫరెన్స్, ఇదేమో V1కి సంబంధించినటువంటి డిఫరెన్స్. ఈ రెండింటి యావరేజ్ కనుక కట్టేస్తే అప్పుడు 36 డిగ్రీస్ 3 మినిట్స్ ప్లస్ 36 డిగ్రీస్ 9 మినిట్స్. ఈ రెండింటికి by2 వేయాలి. యావరేజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 72 డిగ్రీస్ 12 మినిట్స్ by2, that is equal to 36 డిగ్రీస్ 6 మినిట్స్. ఇది M అవుతుంది, మినిమం డీవియేషన్. మీరు క్యాలిక్యులేషన్ అవి చేసుకునేటప్పుడు ఈ 6 మినిట్స్ అనేటువంటి మీ క్యాలిక్యులేటర్లో ఉండదు. ప్రతి 6 మినిట్స్ని 0.1 డిగ్రీగా తీసుకోండి. ఎందువలంటే 60 మినిట్స్ ఈక్వల్ టు 1 డిగ్రీ అవుతుంది కాబట్టి 0.1 అంటే 6 మినిట్స్ అవుతుంది. ఒకవేళ 10 నిమిషాలు వచ్చిందనుకో, 10 నిమిషాలు కనుక వచ్చినట్లయితే అప్పుడు దాన్ని 12 అనుకోండి, కొంచెం రఫ్గా అనుకొని 0.2 డిగ్రీస్ లాగా వేసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి DM ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ 6 మినిట్స్. అదే రకంగా జనరల్గా మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు యాంగిల్ ఏ అనేటువంటి దాన్ని కనిపెట్టము. మనకి ఇచ్చేటువంటి ప్రిజము ఈక్విలాటరల్ ప్రిజం ఇస్తాడు. అంటే 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. 3 భుజాలు అంటే 3 సైడ్స్ సమానంగా ఉన్నప్పుడు వాటి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. అందువల్ల 3 యాంగిల్స్ టోటల్ 180 డిగ్రీస్ కాబట్టి ఒక్కొక్క యాంగిల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు యాంగిల్ ఏ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. మామూలుగా అట్లా వేసేసుకుంటాం. ఫార్ములాలో ఈ 2 వాల్యూస్ని మనం ప్రతిక్షేపిస్తాం. వేసేద్దాం సార్. ఒకసారి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయను. ఈ ట్యాబ్లెట్ ఫార్ములా నేను తుడిపేస్తున్నాను. తుడిపేసి ఒకసారి మీకు క్యాలిక్యులేషన్ ఎట్లా అనేది చూపిస్తాను.
ఇక్కడ మనం రెండు విషయాలు కనిపెట్టాము. యాంగిల్ ఏ ఒకటి, యాంగిల్ టిఎం అనేటువంటి ఒకటి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ న్యూ ఈజ్ ఈక్వల్ టు sin a plus tm by 2 ఇది ఒకటి by sin a by 2. ఈ వాల్యూస్ కూడా దీనికి ప్రతిక్షేప చేస్తాను. sin a అంటే 60, tm అంటే 36 degrees 6 minutes by 2 by sin 60 degrees by 2. ఇది వేస్తే mu is equal to sin 60 degrees to 36 degrees 96 degrees 6 minutes. 96 లో సగం అంటే 48 కాబట్టి 48 degrees 6 minutes లో బయట వేసుకున్నట్లయితే 3 minutes అవుతుంది. by sin 30 degrees sin 48 లేదు. పాయింట్ 7431 సార్. 0.7431 by sin 30 is equal to 0.5. రెండు పెట్టుకుని ఉంచడమే. 0.5 అంటే 1/2 కదా. 1.4862 అంటే జనరల్గా మనం రఫ్గా వేసాం కాబట్టి ఈ వాల్యూ వచ్చింది. జనరల్గా గ్లాస్ కి 1.5 వస్తుంది. వాటర్ కనుక తీసుకున్నట్టయితే 1.33 వాల్యూ వస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు అట్లా చేసుకోవాలి. మేము ప్రయత్నం చేసాము మీకు అర్థం కావాలని. మరి మేము ఎంతవరకు సక్సెస్ అయ్యామో మాకే తెలియదు. మీరు చెప్పలేదా? అర్థమైందంటారా? రెస్పాండ్ అవ్వండి అమ్మా, అర్థమైందా? సార్ ఇది ఇందాక వెన్నియర్ రీడింగ్ తీసుకెళ్ళినాను కదా సార్, 180 వెన్నియర్ 1 1 2 అని. అవునమ్మా. అది ఎలాగైనా తీసుకోవచ్చు సార్, వెన్నియర్ 1 2 కింద, లేకపోతే ముందు ఫిక్స్ అవ్వాలి. ఒక దాని 1 ఇంకో దాని 2 అని ఫిక్స్ అయ్యి అదే కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. ఒక రీడింగ్ కి ఒకటి వెన్నియర్ 1 అనుకుని ఇంకో రీడింగ్ కి ఇంకో 2 అనుకోకూడదు. అది కాదు సార్, మనం ఏదైనా అనుకోవచ్చు కదా సార్, మనకు నచ్చింది 1 2 మనకు నచ్చింది అనుకోవచ్చు. అదేమి విధంగా ఇది 1 2 అనే ఉండదు. మీరు ఏదనుకున్నారో అది చివరి దాకా మీరు అదే అనుకోవాలి, అదే ఫిక్స్ అవ్వాలి. అంతేగాని ప్రాక్టికల్ మొత్తం మీద ఒకటే V1 ఇంకోటి V2 అంతే తప్ప మార్చుకోవాలి మధ్యలో. ఓకే సార్. ఇందాక టేబుల్ వేసారు కదా సార్, రీడింగ్స్ వేసారు కదా సార్, డిగ్రీస్ మినిట్స్ వేసారు కదా సార్. అందులో డిగ్రీస్ మనం V1 కి 180గా ఉండేది తీసుకోవాలా సార్? అలా కాదు, అలా ఉంటుంది రఫ్గా. ఓకే సార్. అవి రఫ్ రీడింగ్స్ అమ్మా, ఓన్లీ క్యాలిక్యులేషన్ మీకు అవగాహన తేవడం కోసం పెట్టారు అలాగ, అంతే తప్ప నేను ఒకసారి మీకు ఫొటోస్ పెట్టాను కదా, మీ రీడింగ్స్ పెట్టారు కదా, ఇది అలా తీసుకోవాలి. ఓకే సార్. అంటే జనరల్ గా మెయిన్ స్కేల్లో పెద్ద తేడా రాదు, అంటే డిగ్రీలో రాదు, మినిట్స్ లో కోయిన్సిడెన్స్ లో కొద్దిగా తేడా వస్తుంది. అంటే ఆ మధ్యలో ఉండే యాక్సెల్ అరగడం వల్ల కానీ ఇట్లా ఇతర కారణాల వల్ల అది కొంచెం పాటి తేడా ఉంటే ఉంటుంది. మీరు మామూలుగా ఉన్నట్టుగా తీసుకుంటే, కరెక్ట్ గా తీసుకుంటే 2 వెన్నియర్ల మధ్య 180 డిగ్రీలు తేడా ఉంటుందమ్మా. నిమిషాల్లో తేడా వస్తుంది అంతే. ఓకేనా? అలా అని చెప్పి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసి వేయకండి, అలా వస్తే వేయండి. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏమన్నా చెప్పండి, సార్ చెప్తారు. లీస్ట్ కౌంట్ కట్టడం తెలిసిందమ్మా? ఏమా సార్? లీస్ట్ కౌంట్ అర్థం వచ్చిందా? ఎస్ సార్. వచ్చిన మినిట్ ఇంటూ 1 మినిట్ కింద పెట్టుకోండి. లీస్ట్ కౌంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ కి స్పెక్ట్రోమీటర్ కి 1 మినిట్ అని సార్ చెప్పారు కదా, అది అలా అనుకోకుండా ఎలా కట్టాలో తెలిసిందా? చెప్పమంటారేమో? చెప్పండి సార్.
ఆ? ఆ, చెప్పండి సార్. ఆ, సరే చెప్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు మెయిన్ స్కేల్ ఇట్లా సర్కులర్ గా ఉంటుంది. సర్కులర్ గా ఉంటే ఇందాక నేను చూపించాను. మెయిన్ స్కేల్ మీద చూడండి, మెయిన్ స్కేల్ అనుకోండి, ఇది 150 డిగ్రీస్ అనుకుంటే 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. ఇది 160 డిగ్రీస్. ఏమో అంతవరకు అర్థమైందా? అంటే ఇవి 10 డిగ్రీలు. ఓకేనా? ఈ 10 డిగ్రీలలో మళ్ళీ మధ్యలో చిన్న గీతలు వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు 10 డిగ్రీలు ఎన్ని భాగాలు చేశారు చెప్పండి. ఉదయ్ కిరణ్ రెస్పాండ్ అవ్వాలి. 10 డిగ్రీలని ఎన్ని భాగాలు చేశాం? అర్థం కాలేదు. 150 నుంచి 160 మధ్యలో 10 డిగ్రీలు ఉన్నాయి కదా. ఎస్ సార్. ఆ 10 డిగ్రీలని ఎన్ని సమాన విభాగాల కింద విభజించారు? 2 సార్. 20 రా, సరిగ్గా చూడరా అక్కడ. సరిగ్గా కనపడలేదు ఒక్కొక్క సార్. డిగ్రీని మళ్ళీ ఈక్వల్ సబ్ డివిజన్స్ కింద చేశారు కదా. ఎస్ సార్. మొత్తం అవి చూడు, బోర్డు మీద కనిపిస్తున్నాయేమో. 20 గీతలు ఉన్నాయో లేవో చూడు. ఎస్ సార్. కాబట్టి 10 డిగ్రీలని 20 భాగాలు చేస్తే అప్పుడు ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? హాఫ్ డిగ్రీ అవుతుందా లేదా? ఎస్ సార్. హాఫ్ డిగ్రీ అంటే 60 మినిట్స్. హాఫ్ డిగ్రీ అంటే 30 మినిట్స్ అవునా కదా? ఎస్ సార్. కాబట్టి 30 మినిట్స్. ఇది ఒక మెయిన్ స్కేల్ డివిజన్. కాబట్టి ఒక మెయిన్ స్కేల్ డివిజన్ వాల్యూను 10 డిగ్రీలు తీసుకొని దాన్ని ఎన్ని భాగాలు చేశారో చూసి దాన్ని మినిట్స్ లోకి మార్చాలి. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఓకేనా? అంటే 1 MSD ఎంతమ్మా? 30 degrees సార్. 30 minutes సార్. 30 మినిట్స్. 30 మినిట్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వెర్నియర్ స్కేల్ ఇలా ఉంటుంది. ఈ వెర్నియర్ స్కేల్ దగ్గర 30 డివిజన్స్ ఉంటాయి. అవి డిగ్రీలు కాదు, మినిట్స్ కాదు, ఓన్లీ డివిజన్స్. కాబట్టి వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంటే నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ వచ్చేసి 30. ఇది డిగ్రీ కాదు, మినిట్ కాదు, ఓన్లీ డివిజన్స్. ఇప్పుడు లీస్ట్ కౌంట్ తీసుకున్నట్లయితే 1 MSD by number of VSD, వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 1 MSD ఎంత వచ్చింది? 30 మినిట్స్ వచ్చింది. వెర్నియర్ స్కేల్ మీద డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే 30. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్ సార్. అట్లా మనం లీస్ట్ కౌంట్ కట్టాలి. ఈ లీస్ట్ కౌంట్ ని ప్రతి టేబుల్ లో కూడా వెర్నియర్ కోఇన్సిడెన్స్ ని ఈ లీస్ట్ కౌంట్ చేత మల్టిప్లై చేసి దాన్ని బి అనుకోవాలి, దాన్ని ఎంఎస్ఆర్ కి కలపాలి. అప్పుడు టోటల్ రీడింగ్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అమ్మా, మీకు ఏం చేస్తారంటే ఇందాక ఇది 720 పిక్సెల్ కెమెరా కాబట్టి ఆ వెర్నియర్ రీడింగ్స్ క్లారిటీగా కనిపించు. అవి నేను ఒక హై క్వాలిటీ ఫోన్తో ఏం చేస్తానంటే ఫొటోస్ తీస్తాను జూమ్ చేసి. మీకు ఆల్రెడీ అసైన్మెంట్ ఒకసారి ఇచ్చాం కదా, ఆ ఫోటో చూస్తే మీకు మెయిన్ స్కేల్ రీడింగ్ అలాగే వెర్నియర్ కోఇన్సిడెన్స్ కూడా ఆ ఫోటోని జూమ్ చేస్తే తెలుస్తుంది. సో అవి ఒక 4-5 ఫొటోస్ పెడతాను. ఆ ఫొటోస్తో మీరు ఆ రీడింగ్ కంప్యూట్ చేయడానికి ట్రై చేయండి. రీడింగ్ కనుక తీయడం వస్తే అదే కష్టమైన పార్ట్.
వెనియర్ కోఇన్సిడెన్స్ ఎన్నో డివిజన్ కోయిన్సైడ్ అయిందనే జాగ్రత్తగా చూడాలి. అలాగే మెయిన్ స్కేల్లో జీరో గీత ఉంటుంది కదా, వెర్నియర్లో జీరో గీతకు వెనకాల ఉన్న మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత నోట్ చేయాలి. అంటే మొత్తానికి వెర్నియర్ రీడింగ్ ఎలా తీయాలో మీకు అర్థం కావడం కోసం ఒక 4-5 శాంపిల్ ఇమేజెస్ పెడతాను జూమ్ చేసి, ఓకేనా. వాటి తాలూకు రీడింగ్స్ మీరు క్యాలిక్యులేట్ చేసి షేర్ చేయండి వాట్సాప్లో, ఓకేనా. ఓకే సార్. ఓకేనా.